ఇదేనా మీ పనితీరు? మిగతా వైద్యులు ఎక్కడ? ఇష్టానుసారంగా సెలవులు ఎవరిచ్చారు? 12 మంది రోగులకు 17 మంది స్టాఫ్. వైద్యులను ప్రశ్నించిన రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. పురిటి నొప్పులతో వెళ్లిన మహిళపై ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన నిర్లక్ష్యంపై తూర్పు టీవీ ప్రసరించిన వార్తలతో పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీ. వైద్యుల నిర్లక్ష్యంపై ఫైర్. సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారులకు వివరణ అడిగారు. పలాస ఆసుపత్రి పనితీరుపై ఇటీవల రోజు వార్తల్లో వస్తున్న సిబ్బంది వైద్యుల తీరు మారకపోవడంతో ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని కోరారు. పని చేయడానికి ఇష్టం లేని వాళ్లు బదిలీ చేసుకుని వెళ్లిపోవచ్చని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ఆలస్యత్వం వహిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. మీరు డాక్టర్ సుశీల సార్, గైనకాలజిస్ట్. డాక్టర్ అశ్విని, డాక్టర్ సుశీల. మీరు డాక్టర్ సుశీల. ఈ డాక్టర్ రఘురామమూర్తి ఇంది లీవ్ లేదు. ఆయన సిఎల్ సిన్స్ 4 days సార్. అదే ఎవరికి పెట్టారు సిఎల్ అని? మేఘన మేడం శాంక్షన్ చేశారు. ఆవిడ 1 week నుంచి లీవ్ లో ఉంటే 4 days నుంచి ఇందుకు ఎలా లీవ్ ఇస్తుంది? హౌ కెన్ షీ గివ్ ద లీవ్ వెన్ షీ ఈజ్ ఇన్ లీవ్? అంటే ముందు రోజు ఆవిడ. యు అండర్స్టాండ్ మై క్వశ్చన్? వెన్ షీ ఈజ్ ఇన్ లీవ్ హౌ కెన్ షీ గివ్ లీవ్? సార్ అంటే ఒక్క రోజు డే ఆఫ్ సార్. నెక్స్ట్ మీరు ఇందాక అడిగితే ఒక్కటి కూడాను నాకు తెలియదండి, ఎఫ్ఆర్ఎస్ లో ఆల్రెడీ ఆల్మోస్ట్ పెట్టుకుంటున్నారు అందరూ చెప్తున్నారు. మీరు ఇప్పుడు అడిగితే నేను శాంక్షన్ ఇచ్చాను అంటున్నారు. వేరే ఆర్ దోస్ లెటర్స్? ఎక్కడ ఉన్నాయి లెటర్లు? రోజు ఈ హాస్పిటల్ గురించి ఏదో ఒకటి వార్త వస్తుంది, అయినా కానీ జాగ్రత్త తీసుకోకపోతే దేనికి? డాక్టర్ డిసిహెచ్ఎస్ కూడా కాన్ఫరెన్స్ లోకి వచ్చారు. ఇప్పుడు నేను మా పలాస సిహెచ్సికి వచ్చాను. యాక్చువల్గా నేను ఒక 2-3 days బిఫోర్ ఒక యాంటీనేటల్ మదర్ డ్యూరింగ్ అంటే డెలివరీ టైంకి వస్తే మనోళ్ళు ఇక్కడి నుంచి రిఫర్ చేసి మేము ఇక్కడ చేయలేము ఏదో చెప్పి రిఫర్ చేస్తే అది దారిలో 108లో వాళ్ళు చక్కగా డెలివరీ చేశారు. బేబీ కూడా బాగానే ఉంది. ఇక్కడ సూపరింటెండెంట్ ఏమో ఇక్కడ ఫెసిలిటీస్ లేవు అందుకే రిఫర్ చేస్తామని చెప్పి వీడు చెప్పున్నది. ఇప్పుడు అడిగితేనేమో నియోనాటాలజిస్ట్ లేడు, ఎన్ఐసి లేదు, అందుకని మేము రిఫర్ చేసామంటే అంటారు. ఇప్పుడు దాన్ని పక్కన పెడితే అసలు ఏం జరుగుతుందో చూద్దామని వస్తే ఆ గైనకాలజిస్ట్ ఆవిడ ఒక ఆవిడ ఉన్నారు, డాక్టర్ సుశీల అని. ఆవిడతో పాటు ఇంకొక అమ్మాయి ఎంబీబీఎస్ అమ్మాయి ఉంది. అసలు ఈ మిగతా డాక్టర్లు అందరిని అడిగితే నోబడీ ఈజ్ బాదరింగ్ అబౌట్ అసలు. ఇది వరకు కూడాను ఇలాగే ఇక్కడ సడన్ విజిట్ చేసి మీ నోటీసులు పెట్టాం డాక్టర్ గారు. అప్పుడు కూడా మీరు ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోలేదు. మీరు యాక్షన్ తీసుకున్నంతసేపు మనం ఏం చేయలేము. మీ హాస్పిటల్ ఈ మాత్రం దానికి మనం నాడు నేడు అని అదేని ఇదని కోట్లు ఖర్చు పెట్టడం అనేది టెక్నికల్గా నన్ను అడిగితే ఇది కరెక్ట్ కాదు. ఎవరు లేరండి, ఎవరు లేరు. ఒక గైనకాలజిస్ట్ ఆవిడ ఉంది, ఆవిడతో పాటు ఒక ఎంబీబీఎస్ అమ్మాయి ఉంది, ఒక ఆర్థోపెడిషన్ ఉండాలి. అడిగితేనేమో లేరు, ఏమనంటే లీవ్ పెట్టారేమో అనుకుని అంటది ఉన్న యాక్టింగ్ సూపరింటెండెంట్. ఇంకొక ఈఎన్టీ డాక్టర్ ఉండాలా, ఆయన డే ఆఫ్ అండి అంటారు వీళ్ళు. అంతా ఇంకొక ఎంబీబీఎస్ కుర్రోడు ఉండాలి, ఆ కుర్రోడు లేడు. అసలు సూపరింటెండెంట్ ఏమో లీవ్ లో ఉన్నారు 1 week నుంచి. 108లో వాళ్ళు డెలివరీ చేయగలిగారు. వాళ్ళు ఒక ట్రైబల్ లేడీ, అది కూడా దట్స్ ఎ ట్రైబల్ లేడీ. హూ విల్ ఆన్సర్ దట్? దట్స్ ఎ షేమ్ ఆన్ అవర్ పార్ట్ అండి. ఇది నేను సెకండ్ టైం ఇది నేను సడన్ గా రావడం, అది కూడా ఇష్యూ అయిన 2 days తర్వాత వచ్చాను ఏంటి స్టేటస్ చూద్దామని. ఇంత ప్యాథటిక్ ఏంటి సార్ ఇది? నాకు అర్థం కాదు. ఇది మీరు యాక్షన్ తీసుకోకపోతే అవదు డాక్టర్. ఇట్స్ వెరీ క్వైట్ అన్ఫేర్. ఈ మాత్రం దానికి ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలా? లేదు, ఇఫ్ యూ అలౌ మీ ఐ విల్ కమ్ ఎవ్రీడే అండ్ ఐ విల్ సీ ది ఓపీ హియర్. చూడమంటే చూస్తాను నేను. అలాంటి ప్రయోజనం ఏదైనా ఉంటే చెప్పండి, నేను వచ్చి చూస్తాను. నేను రోజు టేకింగ్ ద చార్జ్ యూ మస్ట్ యాక్ట్ లైక్ ఏ సూపరింటెండెంట్. అర్థమవుతుందా? వెన్ యూ హ్యావ్ టేకన్ దట్ చార్జ్ యూ హ్యావ్ టు యాక్ట్ లైక్ ఏ సూపరింటెండెంట్. మీకు తెలియాలి కదా, హూ ఇస్ ద డాక్టర్ కమింగ్, హూ ఇస్ నాట్ గోయింగ్, ఈజ్ నాట్ కమింగ్, ఎవరు బయటకు వెళ్తున్నారు, ఎందుకు బయటకు వెళ్తున్నారు తెలియాలి కదా. ఎలా అవుతుంది? అలా ఇంకేమన్నా చూడాలన్నా?